హలో ఎవ్రీవన్, ఇక్కడ ఈస్ట్ వెస్ట్ నీళ్ళు అయితే సాగు చేయడం జరిగింది. బీరకాయ మనం పందిళ్ళు వేసేటప్పుడు ఇలా చుట్టూ చివర్లో అయితే మొత్తం డబల్ స్టేకింగ్ వేసుకొని వాటికి పోటీ కట్టెలు వేసుకొని దానికి గుడ్డాలు వేసి తాడు అయితే లాగి కడితే కొంచెం బాగా బందోబస్తు అయితే ఉంటుంది. పందిళ్ళు కాయ ఎక్కువ అయినప్పుడు కూడా జగ్గకుండా సేఫ్గా అయితే ఉంటుంది తోటకి. అంతేకాకుండా ఈ చలికాలంలో బీరకాయ పిందెలు అయితే మాడిపోవడం జరుగుతుంటుంది. ఎల్లో కలర్ అవుతాయి. అవి న్యూట్రియన్స్ ప్రభావం అండ్ చలి తీవ్రత వల్ల కూడా అవుతాయి అట్లా. అంతేకాకుండా మనం డ్రిప్లోకి అయితే ఫార్ములా 6 ఫార్ములా 4 న్యూట్రియన్స్ అయితే ఇస్తూ ఉండాలి. ఇదైతే జింక్ సమస్య, పైన లావుగా కింద చిన్నగా ఉండేదైతే జింక్ సమస్య. ఇది ఎకరాకు 1/2 కేజీ చొప్పున అయితే డ్రిప్ వదులుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా ఇక ఇలా ఎల్లో కలర్ పిందెలకి ఫార్ములా 6 న్యూట్రియన్స్ కూడా వదులుకోండి. ఈ రకంగా అయ్యే పింజల కోసం మనం 55 డేస్ తర్వాత అయితే డ్రిప్లోకి వదలాల్సి ఉండేది. గ్రేడ్ 2 న్యూట్రియన్స్ అండ్ గ్రేడ్ 3 కూడా యూస్ చేయొచ్చు. అంతేకాకుండా 13-40-13, 0-52-34, 0-42-42 ఈ కంపెనీ ఏదైనా కంపెనీ మీకు నచ్చిన కంపెనీ మందులు తెచ్చుకొని డ్రిప్ వదిలితే కాయలు అయితే లెంత్ అయితే వస్తాయి. అంతేకాకుండా డౌనీ ప్రభావం కూడా ఈ చలి తీవ్రతకి ఎక్కువ ఉంటుంది. వాటి కోసం తగిన జాగ్రత్తలు అయితే పాటించండి. వైరస్ కూడా మనం ఏదైనా మన తోటలోకి స్ప్రెడ్ కాకముందే మందులను స్ప్రే చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అందరూ అయితే గమనించండి. వైరస్, దోమ, నల్లి వీటిని కొంచెం అబ్జర్వ్ చేస్తూ మందులన్నీ స్ప్రే చేసుకోండి. మంచి సక్సెస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలియజేస్తా.